హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ. పొలిటికల్ పవర్ ప్లే షోకి స్వాగతం, సుస్వాగతం. సో మనతో పాటు ఉన్నారు ఎస్వి మోహన్ రెడ్డి సార్. Anchor dress courtesy by Roman Island, shop number 2930, Skandanshi, Ballard Chaurasta, Kurnool, Andhra Pradesh. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఇంటర్వ్యూ చేయడానికి. మీరంతా యూత్ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఎంకరేజ్ చేయాలి యూత్ అని. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసేసి ఎలక్షన్ టైం అయినప్పటికీ మీ బయోగ్రఫీ లాగా మేము కొంచెం తీసుకోవాలనుకుంటున్నాం. సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పగలుగుతారా? ఎడ్యుకేషన్ అంతా ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజే ఆళ్ళగడ్డలో. డిగ్రీ వచ్చేసి హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో చదివాం, భద్రికా కాలేజ్ ఆఫ్ కామర్స్. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు చూస్తున్నాం. ఫాదరు నాకు 10 years వచ్చేసరికి ఫాదర్ ఎమ్మెల్యే అయినాడు. ఓకే. 1972లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వచ్చినాడు. అంతకుముందు సర్పంచ్ గా, సమితి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా రాజకీయాలు చూస్తా ఉన్నాము, ఫాదర్ తో పాటు ఫాలో అవుతున్నాము. ఇంకా డిగ్రీ చదివిన తర్వాత కూడా ఫాదర్ తో పాటే, అప్పుడు బాగా ఫ్రాక్షన్ ఉండేది. అప్పుడు మేము కాలేజీకి పోవడానికి, అంటే హైదరాబాద్ పోవాలంటే ఎప్పుడైనా ఊరికి వచ్చి ఒక 25-30 మంది వచ్చి కత్తులు అవన్నీ తీసుకొని వచ్చి మమ్మల్ని బస్సు ఎక్కించి బస్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఉండేవాళ్ళు. సెక్యూరిటీ అంటే అప్పుడు అంత సీరియస్ ఫ్రాక్షన్ ఉండేది. ఓకే. కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఫ్రాక్షన్ పోయింది. పాలిటిక్స్ అయితే మొదటి నుంచి ఫాదర్తో ఫాలో అవుతూ తిరుగుతూ పొలిటికల్గా మొదటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి ఉన్నా. యాక్చువల్లీ 83లో నాకు కోఆపరేటివ్ బ్యాంక్లో డైరెక్ట్ బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ వచ్చింది. ఓకే. బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ చేస్తే నేను మళ్ళీ వద్దని చెప్పాను. వద్దని చెప్పి ఇక్కడ బిజినెస్ అట్లా పొలిటికల్గా ఇట్లా జర్నీ సాగుతూ వచ్చింది. అంటే సార్ మీకు పొలిటికల్ గా కెరియర్ ఎంచుకోవడానికి, ఐ మీన్ పాలిటిక్స్ లోకి రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ కానీ ఒక పర్సన్ కానీ ఎవరైనా ఉన్నారా? అంటే మాది స్టార్టింగ్ నుంచి పొలిటికల్ ఫ్యామిలీ. చెప్పాను కదా, నేను పుట్టక ముందు నుంచి ఫాదర్ సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు. అంతకుముందు మా గ్రాండ్ ఫాదర్ కూడా, అంటే పొలిటికల్ గా కాదు కానీ మా గ్రాండ్ ఫాదర్ అంతకుముందు సర్పంచ్ కూడా ఉన్నాడు. ఇట్లా పొలిటికల్ గా జర్నీ సాగుతూ వస్తూ ఉంది. ఫ్రాక్షన్, పొలిటికల్ అనేది చూసి ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయినామంతే. ఇన్స్పిరేషన్ అంటే ఆ అటాచ్మెంట్ తో అట్నే వెళ్ళిపోతా వచ్చింది. మీ ఫాదర్ మిమ్మల్ని ఫుల్ గా ఇన్స్పైర్ చేశారు? అంటే ఫాదర్ కు ఎలక్షన్లన్నీ నేను చేసి పెట్టేవాడిని. ఓకే. డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి ఒక 4 years ఆళ్ళగడ్డలో ఉన్నాం. తర్వాత కర్నూలుకి వచ్చాం. ఆల్మోస్ట్ ఫాదర్ పొలిటికల్ గా అంతా కూడా బ్యాక్ గండి సపోర్ట్ చేసేవాడిని. అన్ని రకాలుగా ఫాదర్ కు, అంటే ఎలక్షన్లన్నీ నేనే చేసేవాడిని. తర్వాత ఆయన పొలిటికల్, ఆయన ఎక్కువ హైదరాబాద్ లో ఉండేవాడు. లోకల్ క్యాడర్ అంతా నేనే చూసుకునేవాడిని. అంటే మా ఇంట్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరు, మా బ్రదర్ ఉన్నాడు కానీ పొలిటికల్ గా అంత ఇంట్రెస్ట్ లేదు ఆయన. ఎప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చేటోడుగా. నా తర్వాత పొలిటికల్ గా ఎంటర్ అయింది మా చెల్లెలు శోభానారెడ్డి వచ్చింది. వచ్చి ఆమె పొలిటికల్ గా ఉన్న రోజులు సక్సెస్ఫుల్ గా నడిచింది. మీ రాజకీయ వారసులు ఎవరు రాబోతున్నారు సార్ నెక్స్ట్? రాజకీయాలలో వారసులు అనేది రాదండి, వారసత్వం. అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నాకు మా ఫాదర్ పత్తికొండ, ఆళ్ళగడ్డ పాలిటిక్స్ చేసినాడు. నేను వచ్చి కర్నూలులో గెలిచాను. అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలి, పబ్లిక్ లో యాక్సెప్టబిలిటీ ఉండాలి. ఏదో మా గ్రాండ్ ఫాదర్ ఎమ్మెల్యే, మినిస్టరు, మా ఫాదర్ ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే అంటే అది కుదరదు సార్. 2014లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు మీరు చేసిన, అంటే కర్నూలు డెవలప్ కావడానికి ఆర్థికంగా ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ కావడానికి మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు సార్ ఆ టైంలో? 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 1 year అట్లా యాక్టివిటీస్ కొద్దిగా ఎదిగినాయి. తర్వాత బాగా ఎదిగాయి. చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. రోడ్డు, అంటే టౌన్ లో మేజర్ గా ప్రాబ్లం వచ్చేసి వాటర్ ప్రాబ్లం, ట్రాఫిక్ ప్రాబ్లం, మేజర్ ఈ రెండిట్లలో ఒకటి వాటర్ ప్రాబ్లము. సమ్మర్ లో ఒక రోజు బాగా వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ఏముందని చెప్పి గాల్దిన్న ప్రాజెక్ట్ నుంచి ఒక ఛానల్ ను ఏర్పాటు చేశాం. అంటే ఎమర్జెన్సీకి గాల్దిన్న ప్రాజెక్ట్ నుంచి వాటర్ తీసుకోవడానికి, ఇక్కడ అంద్రిని వాళ్ళ నుంచి తీసుకోవడానికి, అక్కడికి పోవడానికి ఒక కాలువ ఏర్పాటు చేశాం. అక్కడ నుంచి మళ్ళీ తెచ్చుకొని కేసీ కెనాల్లో కలపడానికి ఒక స్లూయిస్ పెట్టించి చేసి వాటర్ పెట్టాం. కానీ అప్పుడు ఒక మంచి వాటర్ పర్మనెంట్ సొల్యూషన్ కోసము
336 కోట్లతో ఒక ప్రాజెక్టు టేకప్ చేయాలని అంత ప్రపోజల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నాడు దాన్ని. కానీ ఆ రోజు టీజీ వెంకటేష్ గారు ఆయన అడ్డుపడినాడు. ఆ రోజు ఆయన దాన్ని, నేనేమో గాల్దిన ప్రాజెక్ట్ నుంచి వాటర్ డైరెక్ట్ తీసుకురావాలని నేను తీసుకుని వచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి అటాచ్ చేయాలని. తర్వాత పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టేసి అక్కడ నుంచి ఆ కల్లూరు ప్రాంతము అదంతా ఒక డివైడ్ చేసి అక్కడ నుంచి అక్కడికి వాటర్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇట్లా ఓల్డ్ టౌన్కి ఇవ్వాలనే ప్రపోజల్. దానికి టీజీ వెంకటేష్ గారు అట్లా కాదు, ఈ రాఘవేంద్ర స్వామి గుడికాడ ఆనకట్ట కట్టి ఈ తుంగభద్ర వాటర్ని ఆపుకొని చేయాలని. నేను చెప్పాను అది ఫీజిబిలిటీ కాదు, తుంగభద్రలో 365 days వాటర్ ఉండవు. ఫస్ట్ అక్కడ నిలబెట్టుకుని నువ్వు 0.3% 0.3 TMC కంటే నిలబెట్టలేవు. ప్లస్ టౌన్లో ఉండేటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి అక్యుములేట్ అవుతుంది. ఓకే, అంటే కర్నూలు ప్రజలకు డ్రైనేజ్ వాటర్ దాపుతాం అనుకుంటున్నావు నువ్వు అని మా ఇద్దరికి జరిగింది. తర్వాత మళ్ళా నేను చెప్పిన ప్రపోజల్ ఓకే అన్నారు. మళ్ళీ ఆయన పిటిషన్లు పెట్టడం ఇదంతా జరగడంతో ఎలక్షన్ దగ్గరికి వచ్చింది, క్యాన్సిల్ అయింది. ఆ రోజు టీజీ వెంకటేష్ గారు అంటే ఆయన ఏమంటే ఫ్యాక్టరీకి వాటర్ వస్తుంది ఇక్కడ ఆనకట్ట కడితే. ఆ రోజు టీజీ వెంకటేష్ గారు అడ్డుపడకుండా మాత్రం ఆ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యేది. శాంక్షన్ ఏంటి, ఇంకొక 60-70 years వరకు ఎంత పాపులేషన్ పెరిగినా కర్నూలు ప్రజలకు వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా ఉండేది. ఎవ్రీ డే వాటర్ ఇచ్చేదానికి అవకాశం. ఓకే, అదొకటి మిస్ అయినాము. రోడ్డు వైడనింగ్స్ కానీ ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్ కోసము చాలా కార్యక్రమాలు చేశాం. అంటే బస్ స్టాండ్ను డైవర్ట్ చేయడం బస్సులు, తర్వాత రైల్వే స్టేషన్ రోడ్డును 120 feet రోడ్డు తయారు చేయడం, తర్వాత ఆనంద్ ట్యాక్సీ దగ్గర బ్రిడ్జి కట్టడం, జోరాపురం నుంచి చెక్ పోస్ట్కి ఒక రోడ్డు వేయడము, ఓకే, తర్వాత ఈ జోరాపురం దగ్గర ఇంకొక బ్రిడ్జి కట్టడం. అంటే ఇట్లా చాలా వర్క్స్ అంటే చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో చాలా డెవలప్మెంట్ చేశారు. ఆల్మోస్ట్ నియర్లీ 350 to 400 crores వర్క్ జరిగింది కర్నూలు. ఆల్మోస్ట్ SC/ST గ్రాంట్ అయితేనేమి, మున్సిపల్ ఫండ్స్ అయితేనేమి, పార్కులన్నీ డెవలప్ చేశాం. చాలా వరకు ఆల్మోస్ట్ 90% పార్కులు, ఒక్కో పార్కుకి 70 lakhs, 60 lakhs, 80 lakhs అట్లా పెట్టి ఓపెన్ ఎయిర్ జిమ్స్ ఇవన్నీ పెట్టాం. ఓకే, అప్పుడు బాగా జరిగినాయి. ఇంకా తర్వాత అవి అంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఎవ్రీడే నేను వార్డులలో తిరిగేవాడిని. తిరిగి ఏం సమస్యలు ఉన్నాయో చేసేవాళ్ళం. శానిటేషన్ కరెక్ట్ మెయింటైన్ చేస్తుంటే. ఓకే, తర్వాత చాలా వెహికల్స్ అన్ని ఇప్పుడు ఉండే వెహికల్స్ అన్ని అప్పుడు మేము స్వచ్ఛ భారత్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకొని తీసుకొని వచ్చినట్టు. ఓకే, మున్సిపాలిటీ కాదు అవి, మున్సిపాలిటీ కాదు, స్వచ్ఛ భారత్ వాళ్ళు ఇచ్చినట్టు చాలా వెహికల్స్. ఓకే, అట్లా చాలా కార్యక్రమాలు చేయడం. నైస్ సార్. మాక్సిమం వీలైన కాడ చేసాం. మసీదుల్లో చాలా మసీదులు డెవలప్ చేశాం. జామియా మసీదుకి 50 లక్షలు, అలాగే ఇక్కడ కొత్త ఈద్గాకు ఒక 55 లక్షలు, పాత ఈద్గాల మసీదుకు 35 lakhs, సుల్తానియా మసీదుకు ఒక 10 lakhs. వాళ్ళది ఒక 3.5 acres కబ్జాలు ఉన్నాయి 30 years నుంచి. ఓకే, వాళ్ళు దాన్ని ఇబ్బంది పడతా ఉన్నారు, దాన్ని విడిపించుకోలేకుండా అన్నారు. అంటే దాదాపు అది 30 to 40 crores ప్రాజెక్ట్ ప్రాపర్టీ. 30 to 40 crores ప్రాపర్టీ టీజీ వెంకటేష్ పక్కనే. ఓకే, అది నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తహసీల్దార్ను కలెక్టర్తో చెప్పి పోలీసుని పెట్టి వాళ్ళందరినీ కబ్జాల నుంచి లాగిచ్చేసి ఫెన్సింగ్ వేసేసి మసీదుకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఇట్లా బాగా చేసాం. తర్వాత చర్చెస్కు డబ్బులు తీసుకొని వచ్చాం. రాంబోట్ల టెంపుల్లో ఒక మంచి కళ్యాణ మండపం నేను ఉన్నప్పుడే 2 కోట్లతో శాంక్షన్ చేయించుకొచ్చాం. అది మొన్న ఓపెన్ చేసిన. అప్పుడు 2014లో చేసిన. అప్పుడు 90% వర్క్ అయిపోయింది. ఇంకా 10% వరకు మిగిలినది మొన్న ఓపెన్ చేసిన. ఓకే, చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. అంటే గాడ్ గిఫ్ట్ మనకు ఆ రోజు ఫండ్స్ వస్తూ ఉన్నాయి, చేస్తాం. నైస్ సార్. సార్ అంటే 2013 ఆ టైంలో రంజాన్ టైంలో
మీ మీద అంటే విషం కలిపిన పాలు తాగారని వినింటిని. ఏంటి సార్ ఇంతకు ఏం జరిగింది ఆ టైంలో? ఆ రోజు యాక్చువల్గా తెల్లవారితే రంజాను, మేమేదో నైట్ ఏదో ప్రోగ్రామ్ పెట్టింటే వస్తున్నాం, అందరూ ఆందోళనగా కనపడినారు, గుంపులుగా ఉండి డిస్కషన్ జరుగుతుంది, సంథింగ్ గోయింగ్ ఆన్ అని డౌట్ వచ్చింది. అట్లా నడుచుకుంటూ వచ్చి 1 టౌన్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద గ్యాదరింగ్ ఉంది అక్కడ. వాళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ అటాక్ చేసినారు, వాళ్ళేమో పోలీసులు గేట్లు వేసుకొని లోపల ఉండిపోయినారు. అంటే ఈ విషయం కలిపిన పాలు తాగినప్పుడు ముందు ఆ సిచ్యువేషన్ అక్కడ పోయినాం. ఓకే, ఈ సిచ్యువేషన్ జరిగే టైంలో వెళ్ళాం. అక్కడ పోయిన తర్వాత ఏంటంటే మెహందీలో పాయిజన్ కలిపినారు, పాలల్లో పాయిజన్ కలిపినారని పుకారు వచ్చింది. తాడిపత్రిలో 11 మంది చనిపోయినారు, ఆత్మకూరులో 5 మంది చనిపోయినారు, కర్నూలు హాస్పిటల్లో 8 మంది చేరినారని ఇట్లా బాగా రూమర్ స్ప్రెడ్ అయ్యింది. ఓకే, దాంతో వాళ్ళందరూ ఆందోళనకు గురైనారు. నేను ఆ పోలీస్ జీప్ పైకి ఎక్కి, ఇది నమ్మొద్దండి మీరు, ఇదంతా అబద్ధము, పండగను డిస్టర్బ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పినాం. అంతే, ఎక్కడికి వాళ్ళు కన్విన్స్ కాలే. కొంతమంది వచ్చి సరే పాల్లో విషయం కలపలేదంటే నువ్వు తాగి చూపించు అన్నారు. ఓకే, సరే కట్ చేసి అని వాళ్ళు ప్యాకెట్ తెచ్చిచ్చారు. కట్ చేసి ఇస్తే తాగినాం కొన్ని. మళ్ళీ ఇంకోటి ఈ ప్యాకెట్ తాగి ఈ ప్యాకెట్ తాగని దాదాపు 2 లీటర్ల పాలు తాగినారు నైట్. వాళ్ళందరూ అప్పుడు వాళ్ళకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓ ఇదంతా ఫ్రాడ్ వచ్చింది, పాలల్లో ఏం కలపలేదని. రకరకాల పాలు తాపినారు. కానీ వాళ్ళకి అప్పుడు కొద్దిగా నమ్మకం వచ్చింది, మనం పాలు తాగినాక దీనిలో పాయిజన్ లేదని. ఆ రోజు అది జరిగింది. కానీ కర్నూలులో మైనార్టీస్ కూడా ఎక్కడ అంటే అగ్రెసివ్గా ఉండడం కానీ, గలాటలు కావాలనుకోవడం కానీ లేదు. అందరు కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళు కూడా కర్నూలులో అందరు సాఫ్ట్ పీపులే సార్. కానీ ఇప్పుడు ఒకవేళ అంటే అడుగుతున్నాను, ఒకవేళ నిజంగా విషయం ఉండేంటే సార్, ఏదైనా కానీ మనము ఒక లీడర్ కన్నప్పుడు ధైర్యం చేయకుంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. రాత్రి పోలీస్ స్టేషన్ మీద గలాట జరిగి పోలీసులు ఏదైనా ఫైరింగ్ ఓపెన్ చేసి ఏదైనా కర్ఫ్యూ లాంటిది వస్తే కమ్యూనల్ క్లాషెస్ వస్తాయి కదా. కమ్యూనల్ క్లాషెస్ ప్లస్ రంజాన్ పండుగ డిస్టర్బ్ అవుతుంది. సరే మన ఫేట్ బాగాలేకుండా నిజంగానే పాయిజన్ ఉందనుకోండి, చనిపోయిండే వాళ్ళము, మనం ఏం చేస్తాం దాన్ని. ఆ టైంలో నిజంగా అది ధైర్యం చేయడం గొప్ప విషయం సార్. ఎందుకంటే ఏం తెలియదు కదా, అంటే ఒక మీకు ఏది చేస్తున్నారు, ఇప్పుడు ఇంట్లోకి వస్తున్న వస్తువు ఏది అనేది మనకు తెలుస్తుంది. ఆడ ఎవడు పాలు తెచ్చిచ్చాడో తెలియదు, ఆ గుంపులో ఉండే వాళ్ళు పోతున్నారు, పాల ప్యాకెట్ తెచ్చిస్తున్నారు. కానీ నిజంగా ఆ టైం చాలా ధైర్యం చేశారు సార్. అయితే అంటే ఎక్కడోసారి ధైర్యం చేయకుంటే ఆడ సిచ్యువేషన్ అట్లుంది, మనము భయపడితే కుదరదు అనిపించింది. సరే ఏమైతే రియల్లీ గ్రేట్ సార్. అంటే అదే కాదు, ఇంకొకటి రంజాన్, బక్రీద్, వినాయక నిమజ్జనం 2 ఒకటే రోజు వచ్చినాయి. ఓకే, హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉండేది కర్నూలులో. అవును, గ్రాండ్ గా జరిగేది స్టేట్ లో నిమజ్జనం కర్నూలే. ప్రొసెషన్ స్టార్ట్ అయ్యేది ఓల్డ్ టౌన్ నుంచే, మెయిన్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యా. అసలు అందరు భయపడినారు, మా ఎస్పీ గారు భయపడినారు అప్పుడు. ఎట్లా ఎమ్మెల్యే గారు ఏం చేద్దాము, 2వ రోజు వచ్చినాయి కదా, నువ్వేం కంగారు పడాక సార్, మా వాళ్ళు అందరు మంచోళ్ళే, నేను ఏదో ఒకటి మాట్లాడతానులే అని చెప్పాను. చూసాము, ఆలోచించాము ఎట్లా దీన్ని అవాయిడ్ చేయాలి అంటే ఒకటే చేసాం మేము. ఏం చెప్పామంటే మైనార్టీ లీడర్ ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళాను, మీరు నమాజ్ ను ఒక 1 అవర్ ప్రీపోన్ చేయండి, 9 కాకుండా 8 స్టార్ట్ చేయండి. మీ వాళ్ళందరూ 9 కంతా నమాజ్ అయిపోయి చేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతారు. అంటే పోయినాక వాళ్ళు కుర్బానీ చేసుకుంటారు. పొట్టేళ్ళు కానీ ఏదైనా పశువులు కానీ తీసుకొచ్చి కట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆ పనిలో ఇళ్ళ దగ్గర బిజీగా అంటారు, ఫ్యామిలీతో కట్ చేసి అన్ని కుర్బానీ మీన్స్ డొనేషన్ లాగా ఇస్తుంటారు మటన్. అది తర్వాత హిందువులు వీళ్ళు కమిటీ దగ్గరికి వెళ్ళి మనం 9 కాకుండా 10కి స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఓకే, అప్పుడు వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయింటారు, ప్రొఫెషన్లు ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు. ఎక్కడ కమ్యూనల్ క్లాష్ జరగకుండా ముందే జాగ్రత్త, క్లాష్ కాకుండా అక్కడ ఎవరు వాళ్ళు వీళ్ళు క్లాష్ కాకుండా వాళ్ళు 9 కంతా ఇళ్ళకి వెళ్ళిపోయినారు. 10కి స్టార్ట్ అయింది. వాళ్ళందరూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ప్రొఫెషన్ పీస్ఫుల్గా వెళ్ళిపోయింది. ఆ ప్రొఫెషన్లోనే నేను కంటిన్యూ ప్రొఫెషన్ అయిపోయేంత వరకు, అంటే 1 టౌన్ నుంచి అన్ని విగ్రహాలు దాటిపోయేంత వరకు అక్కడే ఉన్నాను. అన్ని దాటిపోయిన తర్వాత వచ్చేసినాను. అది పీస్ఫుల్గా అయిపోయింది. అంటే ఏదైనా ఒక లాజికల్గా ఆలోచిస్తే సిచ్యువేషన్ అవాయిడ్ చేయొచ్చు.
అంతే. కానీ ఆ టైంకి ఆ ఆలోచనలు అంటే ఇప్పుడు ఉన్న పానిక్ సిచ్యువేషన్ ఏదన్నా ఉన్న టైంలో హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది సార్. అంటే మనం అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి బాగా వాళ్ళలో తిరిగినాం కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది మనకు కొంత ఇది వస్తుంది ప్రాక్టికల్. సార్ కర్నూలులోని కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషల్ లైక్ ఇందాక మీరు చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం కాడ నుంచి మొదలుకొని చాలానే ఉన్నాయి, లైక్ నిరుద్యోగాలు కూడా అలా ఉన్నాయి. సో వీటిని నివారించడానికి మీ దగ్గర ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? అంటే అప్పుడు మాకు షార్ట్ టైం ఉన్నది. అప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీకి ఇక్కడ ఏం లేదు. మేము ఉన్నప్పుడే ఇండస్ట్రియల్ హబ్ అనే దాన్ని 35,000 acres అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మేమందరం పెట్టి ఇది బ్యాక్వర్డ్ ఏరియా అది ఇది అని చెప్పి హబ్ని ఏర్పాటు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కరెంటు, వాటరు, అంటే వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకొని రావాలి. అవన్నీ దానికి టైం టేకింగ్ అయింది. అవన్నీ శాంక్షన్ చేసి చేసేసరికి కొద్దిగా వచ్చింది. అప్పుడు మేము ఉన్నప్పుడు కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి. తర్వాత జయరాజ్ ఇస్పాట్ పాంజేరన్ ఫ్యాక్టరీ అప్పుడు వచ్చింది. అప్పుడు టైం షార్ట్ ఉండింది, మాకు అంత ఇది కూడా లేదు. రెండు ఇండస్ట్రీస్ వచ్చినాయి. తర్వాత సీడ్ హబ్ అనేది నేషనల్ సీడ్ హబ్, అంటే అన్ని రకాల సీడ్ను ప్రొడ్యూస్ చేసేదానికి ఇక్కడ ఒకటి హబ్ దాదాపు 1600 acres పెట్టించాము. అది స్టార్ట్ చేసినాము. కొద్దిగా అంత అనుకున్నంత చేయలేకపోయినాము, కొంతవరకు చేసాము, షార్ట్ పీరియడ్ ఉంది. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా హబ్లో డెవలప్ చేసినాడు. తర్వాత శ్రీశైలం నుంచి వాటర్ తెచ్చేదానికి కూడా పైప్ లైన్ ఇదంతా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆయన ఎఫర్ట్స్తో అది డెవలప్ అవుతుంది. అది తయారైందంటే ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం. వాటర్ సోర్స్ మెయిన్ క్రియేట్ చేసినాము అంటే చాలు. వాటరు అంటే రోడ్స్, ఎలక్ట్రిసిటీ సప్లై ఇవి ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం. మెయిన్ మీరు కీలక సమస్యగా కర్నూలులో కీలక సమస్యగా ఏది కన్సిడర్ చేస్తారు సార్? అంటే అంత కీలక సమస్య అంటే కర్నూలుకి ఎప్పుడైనా సరే ప్రాబ్లం అంటే వస్తే వాటర్ ప్రాబ్లం రావాల్సి. ఇతర ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఇదేం భూకంపాలు రావు, వరదలు రావు. అంటే ఒకసారి వచ్చింది వరద, అసలు రికార్డ్ మాన్యువల్ మిస్టేక్, అది హ్యూమన్ మిస్టేక్. అది ఎట్లంటే ఆ రోజు గేట్లు ఎత్తకపోవడం వల్ల పైనుంచి ఎంత వాటర్ వస్తుంది అనేది వీళ్ళకి క్యాలిక్యులేషన్ లేక గేట్లు ఎత్తలేదు. గేట్లు ఎత్తింటే అంత వాటర్ వచ్చేది కాదు. గేట్లు ఎత్తకపోవడం వల్ల వాటర్ అంతా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే దానికంటే పైనుంచి క్యాచ్మెంట్ ఏరియా వాటర్ ఎక్కువ రావడము, కర్నూలులో వాటర్ 20 feet వరకు పైకి రావడం, అదంతా బాగా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది సార్? కర్నూలులో ఇట్లా ఎక్స్పెక్ట్ చేశారా మీ లైఫ్ టైం? అసలు కర్నూలులో అటువంటి సిచ్యువేషన్ ఎక్స్పెక్టే చేయలేదు. కానీ ఆ రోజు మా కాంప్లెక్స్ ఒకటే, మా ఇల్లు మా కాంప్లెక్స్ మునిగిపోలే. మొత్తం ఇటు పక్కనేదంతా మునిగిపోయింది. అందరినీ నుంచి ఇటు పక్కనేదంతా ఏరియా మునిగిపోయింది. మా కాంప్లెక్స్ ఇది. అప్పుడు అంతా కర్నూలులో ఉండేటువంటి లీడర్స్ అందరు మా కాంప్లెక్స్ లోనే ఉంటుంది. తర్వాత బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్ ఇక్కడ రెస్టోర్ చేయడానికి వాళ్ళందరూ ఇక్కడే ఉంటుంది. హోటల్స్ కూడా లేవు. చాలా వరకు భోజనాలు మేమే ఏర్పాటు చేస్తాం ఇంటి నుంచి. అప్పుడు ఏదో కర్నూలు మునిగిపోతుంది, మీరు రాండి ఉండొద్దని చాలా ఫోన్లు వచ్చినాయి. మా ఫ్యామిలీలో కూడా ప్రెజర్ పెట్టినారు, వెళ్ళిపోదాం. మనమే భయపడిపోతే ఇంకా ప్రజల పరిస్థితి ఏంది అసలు? కాబట్టి అది క్వశ్చన్ ఏం లేదు, చూద్దాం ఏమవుతుందో. కానీ మెయిన్ అప్పుడు ఇన్ఫర్మేషన్ తొందరగా జరగకపోవడం వల్ల కూడా చాలా పానిక్ అయ్యారు కదా సార్? పానిక్ అయినారు అంటే సగం టీవీలు ఎక్కువ పానిక్ చేసినాయి. కర్నూలు అంటే ఆ రోజు రోషయ్య గారు కూడా ఆ మాట అన్నాడు. రఘురామిరెడ్డి గారు అందరూ మేము ఉన్నప్పుడు రోషయ్య గారికి ఫోన్ చేస్తే సీఎం ఆయన ఏం సార్ అంటే ఇంకా పైనుంచి ప్లెంటీ ఆఫ్ వాటర్ వస్తుంది, మేము ఎవరైనా కాపాడలేము కర్నూలు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీరు మినిస్టర్లు ఉండొద్దు వచ్చేసేయండి అన్నాడు. అది బాగా స్ప్రెడ్ అయిపోయింది. మాకు ఫోన్లు వస్తున్నాయి రాండి అని మా బంధువుల నుంచి. సరే మునిగిపోయినప్పుడు చూద్దాం, అంత గొప్ప ఉంది, ఇంత పెద్ద కాంప్లెక్స్ మునగాలి కదా. అంటే భయం లేదు సార్ మీకు ఆ టైంలో? భయం ఎందుకు, సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. భయపడితే ఎట్లా, మంచి ఫ్రాక్షన్ ఏరియా నుంచి వచ్చినాం, సాగుకు భయపడితే రాజకీయం చేయలేం కదా. ఆ టైంలో ఏమైనా అటాక్ జరగడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయి? ఇప్పుడు విషం దానికి సంబంధించినది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉండింది అంటే పాలు కలిపి విషం ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. పాలు కలిపిన విషయం పాలలో విషయం కలిపిన సస్పెక్ట్ చేసినది ఇచ్చిన.
సేమ్ అదే విధంగా ఏదైనా అటాక్స్ అట్లా జరిగిండేనా సార్? అటాక్స్ ఏం జరగలేదు. అందులో అల్లగడ్డలు ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు జరిగేవి, రెగ్యులర్ గా బాంబులు వేసుకునే వాళ్ళము. ఎక్కడైనా ఎనిమిస్ ఎదురైతే కూడా గలాటలు జరిగేవి. సిచ్యువేషన్స్ ఉంటున్నాయి కానీ పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేసి అటాక్ చేయలేదు. ఆ స్కోప్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు పోతే అందరం కలిసిపోవడము, అట్లా జాగ్రత్తగా ఉంటాము. ఎప్పుడైనా రూట్స్ మిస్ చేసిపోవడము అట్లా. అంటే సార్ మామూలుగా నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీకు ఈ కర్నూలులో మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళ సపోర్ట్ మీకు ఎక్కువ ఉంది నేను చూసిన కాడికి. ఎందుకంటే మైనారిటీస్ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ, మీరు రంజాన్ టైంలో కానీ, ఈ బక్రీద్ కానీ ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నాయంటే ఎస్పెషల్లీ మీ సందడి అక్కడ కానొస్తుంది సార్ నేను చూసిన కాడికి. ఏంటి ఇంతగా సపోర్ట్ ఎట్లా తీసుకోగలిగారు? మొదటి నుంచి ఆ అటాచ్మెంట్ నాకు ఏర్పడింది. అంటే నేను ఎవ్రీ ఇయర్లో 3 times అన్నా ఎల్డర్స్ అందరినీ పిలిచే 200 members పైన లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ హోస్ట్ చేసి, అంటే మైనార్టీ సమస్యలు ఏముండాయి, ఇంకా ఇప్పటి వరకు ఇవి జరిగినాయి, ఇంకా ఏం కావాలి, సంవత్సరం 3 సార్లు నా గెట్ టుగెదర్ కూర్చునేవాళ్ళం. కూర్చున్నారు 2 hours కూర్చొని డిస్కస్ చేసి ఏదన్నా అంటే అవన్నీ తీసుకునేవాళ్ళు. తర్వాత ఒకటి నేను ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు ఇస్తమా జరిగింది ఇక్కడ, ఇంటర్నేషనల్ ఇస్తమా. అది అంటే ఇండియాలో ఎప్పుడు ఇస్తమాను ప్రైవేట్ ప్రోగ్రామ్ గా చూసి గవర్నమెంట్ ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు. అవును సార్. ఎప్పుడు అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ కావడం కానీ, గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ చేయడం కానీ లేదు. నేను అసెంబ్లీలో మాట్లాడి ఫైట్ చేసి 10 కోట్ల రూపాయలు అక్కడ ఏ వాటర్ ఫెసిలిటీకి, రోడ్స్కు, ల్యాండ్ లెవెలింగ్కు, ఎలక్ట్రిసిటీ సప్లైకి 10 crores శాంక్షన్ చేయొచ్చు. అసలు అది హైలైట్ ఆఫ్ ద కర్నూలు. అది ఎప్పుడు జరగలేదు. ఈవెన్ కలెక్టర్ ను ప్లస్ విత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అక్కడనే రివిజన్ మీటింగ్ పెట్టి ఏమేమి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తో ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించాం. ఇక్కడ ఇస్తమా ప్లేస్ లోనే మీటింగ్ పెట్టించాం. అంటే దాంట్లో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయించాం ఫస్ట్ టైం అది ఇండియాలో. కాబట్టి అవన్నీ ఉన్నాయి, వాళ్ళతో మనం అటాచ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మైనార్టీస్ అందరు మొదటి నుంచి కూడా నన్ను ఓన్ చేసుకుంటాను. ఆ టైంలో అంటే కమ్యూనికేషన్ కానీ మీరు ఎట్లా డీల్ చేస్తారు సార్? ఏదైనా ఇష్యూ ఫేస్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగిందా? ఇష్యూస్ వస్తుంటాయి, ఫేస్ చేస్తుంటామని చెప్పాను నేను. బక్రీదు, వినాయక నిమజ్జనం ఒకటేసారి వచ్చినాయి, అట్లా 3 times వచ్చినాయి. కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి, అప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ పోతుంటాం. నచ్చజెప్తే వింటారు అంతే, నచ్చజెప్పే వాళ్ళ మీద కాన్ఫిడెంట్ ఉండాలి అంతే. కానీ ఆ టైంలో అంత స్పాట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ ఈ టైప్ లో మీరు ఆలోచన విధానం మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఆ టైంలో ఈ డిసిజన్ కరెక్ట్ అని అనిపించేది? అంటే ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ బట్టి ఐడియాస్ వస్తుంటాయి, చేస్తుంటాం. సార్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గా అభ్యర్థిగా ప్రకటించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంతియాజ్ గారు, ఒకవేళ ఆయనని అభ్యర్థిగా ప్రకటిస్తే మీ సపోర్ట్ ఆయనకి ఎలా ఉంటుంది? ఆల్రెడీ ప్రకటించినారు, మేము అవుట్రైట్ సపోర్ట్ చేస్తున్నాము ఆయనకు. ఆయనను పెట్టుకొని క్యాన్వాస్ కూడా చేస్తున్నాము, కొన్ని మీటింగ్స్ పెట్టిస్తున్నాము. ఆల్రెడీ ఎన్జిఓస్ మీటింగ్ పెట్టాము, పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టాము, తర్వాత బిజినెస్ పీపుల్ మీటింగ్స్ పెడుతున్నాము, కొంతమంది దగ్గర తీసుకుపోయి కల్పిస్తున్నాము. ఇట్లా చాలా యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేశాము. తర్వాత మౌలానాల మీటింగ్ పెట్టాము, ఇవన్నీ చేసాము. వీఆర్ గోయింగ్ అంతే. మాకు జగన్మోహన్ రెడ్డి గారు, మేము టికెట్ ఎక్స్పెక్ట్ చేసినది వాస్తవం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మీరు స్ట్రాంగ్ ఉండాలన్నా మీరైతే గెలుస్తారు డెఫినెట్గా, కానీ మైనార్టీకి ఇవ్వాలి ఈక్వేషన్ అని చెప్పినారు. అంటే సరే, ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ మీరు అడ్జస్ట్ కావాలంటే సర్లే అని చెప్పాం. సరే 2 పేర్లు ఆయన 3 పేర్లు ఉన్నాయి, ఆయన మార్చాలనుకున్నాడు, మార్చేసినాడు, ఇచ్చినాడు, మాకేం అభ్యంతరం లేదు. ఇంతియాజ్ గారు కూడా మంచోడు, నాకు కూడా చాలా సంవత్సరాల నుంచి పరిచయం, ఐఏఎస్ ఆఫీసర్, కొద్దిగా బెటర్గానే ఉంటుంది, డెవలప్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది అనుకున్నా. వీఆర్ సపోర్టింగ్ హోల్ హార్టెడ్లీ. సార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీకు జగన్ గారితో ఉన్న అనుబంధం ఎటువంటిది? అంటే నాకైతే జగన్ గారితో పరిచయం అయింది 2011, 2009 ఎలక్షన్ల తర్వాత. అంటే అంతవరకు మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్. 2009లో
జాయిన్ అయిన తర్వాత జగన్ గారితో పరిచయం ఏర్పడింది. బాగా క్లోజ్గా పోతంటే వస్తుంటే ఇదైంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకా అటాచ్మెంట్ పెరిగింది. 2009లోనే చనిపోయినాడు ఆయన. అప్పటి నుంచి ఎక్కువ పోవడము, ఆయనతో ఎక్కువ కూర్చోవడము చేస్తాంటే. తర్వాత 2011లో నేను ఎమ్మెల్సీ కంటెస్ట్ చేశాను. ఎస్ సార్. ఆ లోకల్ బాడీ అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటేయాలి. దాంట్లో కంటెస్ట్ చేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాను. యాక్చువల్గా అది నేను కంటెస్ట్ చేయను అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అన్నారు, అక్కడ మీరైతేనే గెలుస్తారు, వేరే వాళ్ళు అయితే గెలవడం కష్టము, మీకైతే ఆడ మీ రిలేటివ్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సరే ఆయన బలవంతం చేస్తే కంటెస్ట్ చేశాను, గెలిచాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితోనే ట్రావెల్ చేస్తుంటే 2012లో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా పర్యటన పెట్టుకోవాలి అని చెప్పుకున్నాడు. సరే అప్పుడు నేను కాంగ్రెస్ ఎమ్మెల్సీ కండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఇదంతా ఎందుకని నాకు 5 years టర్మ్ ఉండింది. ఓకే. నేను రిజైన్ చేసి జగన్ గారితో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. అంటే బ్రదర్ కైండ్ ఆఫ్ రిలేషన్. బాగుంది. అప్పటి నుంచి బాగానే తిరుగుతున్నాం, చేస్తున్నాం. తర్వాత అదే కంటిన్యూ ఇప్పటికి కూడా బాగున్నాయి. సార్, మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాకముందు టీడీపీలో ఉన్నారు. సో టీడీపీలో వైఎస్ఆర్సీపీలో మీరు చూసిన తేడాలు ఏంటి, అబ్జర్వ్ చేసిన తేడాలు? అంటే లీడర్ దగ్గర క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటి ఉంది, ఏదైనా చెప్తే మాట ఇస్తే చేస్తాడు, ఏదైనా అంటే స్ట్రైట్గా చెప్తాడు. మనం తప్పు చేస్తున్నా అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అంటాడు, దాపరికాలు ఉండవు. లేదంటే లేదన్నా నీకు ఇది చేస్తానంటే అది ఒక 10 రోజులు ఆలస్యమైనా చేస్తాడు. అది ఒకటి క్రెడిబిలిటీ ఫస్ట్ ఆయన దగ్గర. ఓకే సార్. రెండోది ఆయన ఒక హ్యూమానిటీ బాగుంది. అంటే ఎవరి గురించి ఆలోచించిన, వాళ్ళ సమస్యలు ఆలోచించిన ఎక్కువ ఉంది. నేను బస్సు ఓదార్పు యాత్రలో చూసేవాడిని, ఎవరన్నా వచ్చి నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు ఏదో హాస్పిటల్ చూపించుకోవాలి అది ఇదంటే ఇమ్మీడియట్గా ఎవరి జేబులో డబ్బులు ఉంటాయి, అంటే ఆయన జేబులు ఉంటే తీసిస్తారు, వాళ్ళ పిఎల్ దగ్గర వాళ్ళ దగ్గర తీసిస్తారు. టైంకి వాళ్ళు లేకుంటే అన్న నీ దగ్గర ఎంత డబ్బులు ఉందన్న, జేబులు 15,000 20,000 ఉందంటే ఇచ్చేసేయండి అంటారు. అక్కడ అంతే. ఇట్లా బాగా ఉంది. టైంకి ఎవరి దగ్గర ఇది లేకుంటే నోట్ చేసుకొని సాయంత్రం ఆయన స్టే చేసే దగ్గరికి రమ్మంటాడు, అక్కడ ఇచ్చేస్తారు. వాళ్ళ నీడ్ ఏముంది అని చూసేసుకొని 10,000 20,000 50,000 ఎట్లా అంటే అట్లా. ఓకే. అంటే ఆ హ్యూమానిటీ బాగుంది, ఆ ఇన్స్టంట్ జస్టిస్ అనేది జరిగిపోతుంది. సార్, వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల జరిగిన లాభాలు ఏంటి? వాలంటీర్ వ్యవస్థ అనేది అది ఇండియాలో వాలంటీరే కదా, అక్కడ వాలంటీర్ వ్యవస్థ కంటే ముందు చెప్పుకోవాల్సింది సచివాలయ వ్యవస్థ. ఓకే. సచివాలయ వ్యవస్థ, గ్రామీణ సచివాలయ వ్యవస్థ అనేది భారతదేశంలో ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దాన్ని గ్రాస్ లెవెల్కి తీసుకుపోయినారు పరిపాలన. అంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి సర్టిఫికేట్ కావాలంటే, లేదంటే ఎండిఓ ఆఫీస్ పోవాలి, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టరేట్ గానే తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఏది కావాలన్నా వాళ్ళ ఊళ్ళోనే ఉంటుంది, వాళ్ళు కూడా పోవాల్సిన అవసరం లేదు. వాలంటీర్కి ఫోన్ చేస్తే వచ్చి ఆ పర్టికులర్స్ తీసుకుపోయి ఆయన అప్లోడ్ చేసి పెడతాడు. ఒక కొత్త కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇన్వెంట్ చేస్తారు. చాలా న్యూ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇది. అంటే ఒక రోల్ మోడల్ ఇండియా. ఏ రాష్ట్రంలో ఒకటే సచివాలయం ఉంటుంది రాష్ట్రానికి. ఇక్కడ గ్రామానికి 1 2 ఉంటాయి, ప్రతి 2,000 మందికి. మళ్ళీ ఏదో సచివాలయం అంటే ఒక మనిషిని పెట్టి ఒక క్లర్క్ని పెట్టడం కాదు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు, దాదాపు 11 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఒక టీం ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, పోలీసు, ఉమెన్ పోలీసు, ఓకే, అట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దానికి ఒక అడ్మిన్, ఒక హెడ్, వాళ్ళ సబార్డినేట్స్, మళ్ళీ వాళ్ళ కింద ఈ వాలంటీర్స్. అంటే దాదాపుగా ఒక సచివాలయం కింద 50 మంది ఉంటారు, మినిమం 50 నుంచి 60-70 మంది ఒక టీం ఉంటుంది ప్రజలకు అందుబాటులో. అంటే సార్, కోవిడ్ టైంలో నేను బాగా అబ్జర్వ్ చేసినది, పేషెంట్స్ ని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసినారు. వాలంటీర్ల వల్లనే అది జరిగింది. ఎందుకంటే ఈ వీధిలో పర్టికులర్ ఇంట్లో ఈ పలానా వ్యక్తి కోవిడ్ వచ్చిందని చెప్పేసి ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ అతన్ని క్వారంటైన్ తరలించేది, ఇవన్నీ జరిగాయి. సో కోవిడ్ లాంటిది ఎఫెక్ట్ లేకుండా ఉంటే పరిపాలన ఇంకా ఏ విధంగా ఉండదు అనుకుంటా. చాలా బాగుంది. కోవిడ్ దాంట్లో ఫైనాన్షియల్ గా బాగా ఎఫెక్ట్ వచ్చింది స్టేట్ కు.
ఆ 2 years అసలు ఇన్కమ్ లేకుండా పోయింది. ఆ కోవిడ్ అనేది రాకుండా అంటే ఈయన కంఫర్టబుల్ టైం ఉండు ఇంకా బాగా పరిపాలన అంటే ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ జరిగేవి. ఓకే సార్, వాలంటీర్ వ్యవస్థని ఒక యూజ్లెస్ వ్యవస్థగా కన్సిడర్ చేసే పార్టీస్ కొన్ని ఉంటాయి కదా, సో అటువంటి వాళ్ళకి మీ సమాధానం? వాలంటరీ వ్యవస్థను యూజ్లెస్ అనే వాళ్ళు నిజంగా వాళ్ళంత యూజ్లెస్ ఫెలోస్ కూడా ఉండరు. వాళ్ళు మోస్ట్ యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఓల్డ్ ఏజ్ పీపుల్కి పింఛన్ ఇస్తున్నారు, తర్వాత పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేస్తున్నారు, పేషెంట్స్కి పోయి వాళ్ళకు మెడిసిన్స్ ఇస్తున్నారు, అంటే అన్ని రకాల గవర్నమెంట్ సర్వీసులను డోర్ డెలివరీ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని ఈరోజు యూజ్లెస్ అంటారు అంటే నిజంగా వాళ్ళంతా యూజ్లెస్ ఫెలోస్ లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ పోయే పని లేదు, ఎండిఓ ఆఫీస్ పోయే పని లేదు, ఆర్డీఓ ఆఫీస్ లేదు, కలెక్టర్ ఆఫీస్ లేదు. మొత్తం అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ అన్నీ అక్కడే చోట వస్తున్నాయి. ఆఖరుకు ప్రతి ఇంట్లో వ్యక్తి యొక్క హెల్త్ డేటా కూడా గవర్నమెంట్ ఈరోజు ఉంది. ఎవరికి షుగర్ పేషెంట్లు ఉన్నారు, ఏ ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారు, ఏ ఇంట్లో హార్ట్ పేషెంట్లు ఉన్నారు, ఎవరెవరు ఎటువంటి జబ్బులతో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలని మెడిసిన్స్ ఇంటికి పంపిస్తున్నారు. అసలు ఇది ఎక్కడైనా ఉందా? ఇన్ని డోర్ డెలివరీ అనేది ఎక్కడ లేదు. ఇది ఒక భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన వ్యవస్థ అంటే ఇదే. అంటే సార్, మీరు 2014లో ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1600 మందిని చదివించారని విన్నాము. ఏంటి సార్ ఎంత కది? వాళ్ళని చదివించడం కాదు, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఓకే. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొంతమంది ఒకరు ఇద్దరు వచ్చి, సార్ నాకు కోచింగ్ సెంటర్లో నాకు ఫీజు దక్కివని చెప్పండి సార్, ఫ్రీగా చేయమని చెప్పండి సార్ అని వచ్చేవాళ్ళు. మనం 1-2 సార్లు చెప్పినాము, తగ్గించుకున్నారు. ఎంతమంది చెప్పాలి ఇదేదో బాగాలేదని మేము ఆలోచన వచ్చింది. సరే మనమే ఒకటి ఫ్రీ కోచింగ్ సెంటర్ పెడితే, ఫ్రీ కోచింగ్ పెడితే బాగుంటుంది డిఎస్సికి అని ఆలోచించాం. శివయ్య అని మా దగ్గర లెక్చరర్ ఉంటాడు, కాలేజ్ లెక్చరర్ వస్తుంటాడు. ఆయన అడిగినాను, ఆయనకు ఆల్రెడీ కోచింగ్ సెంటర్ ఉండింది. ఓకే అన్న బాగుంటుంది అన్న, ఫ్రీగా పెడితే చాలా మందికి ఉపయోగం ఉంటుంది అని చెప్పారు. అంటే అనుకున్నాము, అనౌన్స్ చేసేసినాము ఓకే ఫ్రీ డిఎస్సి కోచింగ్ అని. దాదాపు ఫస్ట్ ఒక 300 మంది 400 మంది అట్లా వస్తూ 1600 మెంబర్స్కి వచ్చినారు. వాళ్ళని నెట్ అకామిడేట్ చేశారు సార్ అంతమందిని? అంటే ఇక్కడ అంబేద్కర్ భవన్ లో పెట్టాము, బయట కారిడార్లో కుర్చీలు, ఇక్కడ చైర్స్ వేసి, షామ్యానా వేసి, మైక్ సిస్టమ్ పెట్టి ఓకే అదంతా చేశాం. వాళ్ళు ఇంటికి పోయి ఫోన్ చేసి రావడం అంటే ఇబ్బంది అవుతుందని లంచ్ కూడా ఏర్పాటు చేసినాం. వాళ్ళే రిక్వెస్ట్ చేసినాం, ఓకే ఇంటికి కూడా రావడం కష్టం సార్, లంచ్ ఏర్పాటు చేసినాం. లంచ్ ఏర్పాటు చేస్తే బాగా, అంటే కొంతమంది లెక్చరర్స్ కూడా ఇక్కడ సర్వీస్ చూసి మేము కూడా వచ్చి టీచింగ్ చేస్తాము, మాకు డబ్బులు వద్దు అంటే ఫేమస్ వాళ్ళు, గంటకు 25,000 30,000 తీసుకునేటువంటి వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఫ్రీగా చెప్పిపోయినారు. 1600 మెంబర్స్కి టీచింగ్. వాళ్ళు వచ్చి అంటే హాఫ్ డే కానీ 1 డే కానీ క్లాసెస్ తీసుకుంటారు. అట్లా బాగా చేస్తారు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు సార్? 238 మెంబర్స్ సెలెక్ట్ అయినారు. వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మెటీరియల్ కూడా మేమే, బుక్ మెటీరియల్ కూడా మేమే ఇచ్చినాం. ఓకే, ఫుడ్, అకామిడేషన్, టీచింగ్ మెటీరియల్, ఎవ్రీ వీక్ ఎగ్జామినేషన్. చాలా గ్రేట్ థింగ్ సార్. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్కీమ్స్ అండ్ అప్కమింగ్ స్కీమ్స్ కి ఏదైనా వ్యత్యాసం ఉండబోతుందా? అండ్ మీకు బాగా నచ్చిన స్కీమ్ ఏది? అంటే నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా చేస్తారు. దాంట్లో అమ్మఒడి కానీ, ఆసరా కానీ, రైతు నేస్తం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇట్లాంటివన్నీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇన్ని లక్షల మందికి దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు వాళ్ళ పర్సనల్ అకౌంట్లలోకి వేసినారు. కానీ ఎక్కడ 1 రూపీ కరప్షన్ లేకుండా, రికమెండేషన్ లేకుండా, కరప్షన్ లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంత పెద్ద వ్యవస్థలో సింగిల్ పై కరప్షన్ లేకుండా, ఎక్కడ ఎవరి రికమెండేషన్ లేకుండా, పార్టీలు చూడకుండా, తెలుగుదేశమా కాంగ్రెసా కమ్యూనిస్ట్ అనేది లేదు, కులాలు లేదు, అందరికీ తన మన అనకుండా అందరి అకౌంట్లలోకి వెళ్ళారు.
అసలు గ్రేట్ థింగ్, ఇట్లా ఎక్కడ ఇండియాలో జరిగి ఉండదు. అంటే సార్ ఇప్పుడు ఓకే, ఖచ్చితంగా ఇన్నోవేటివ్ గా ట్రై చేశారు. ఇంకా ఫ్యూచర్ లో అప్కమింగ్ స్కీమ్స్లలో ఇంకా వ్యత్యాసం ఏమైనా ఉండబోతుందా? అంటే వ్యత్యాసం అంటే ఇంకా రేపు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏమేమి కొత్త స్కీములు వస్తాయనే చూడాలి. ఓకే, అది ఆయన మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడు తెలుస్తుంది. ఓకే సార్, మీరు కర్నూలు ప్రజల నుంచి ఏ విధమైన సపోర్ట్ కోరుకుంటున్నారు? నా కర్నూలు ప్రజలు చాలా సపోర్ట్ ఇచ్చారు ఆల్రెడీ, దే డిడ్ మ్యాక్సిమం. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు మేము దాంట్లో పాల్గొన్నప్పుడు నాతో పాటు అంటే ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాను నేను. ఓకే, 7 days ఉన్నాను ఏం తినకుండా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోనే నాకు ఆ ఎనర్జీ వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూర్చుండే వాళ్ళు 4 రోజులు, మాక్సిమం 4 days తీస్తాను. నేను 7 days ఉన్నాను నేను. ఇంకా నైట్ వచ్చేసి డాక్టర్ సూపరింటెండెంట్ పోయి హాస్పిటల్ సూపరింటెండెంట్ అప్పుడు డాక్టర్ రఘురామ్ రెడ్డి గారు మాకు ఎస్పీ అన్నారు. ఆయనకు పోయి చెప్పినారు ఇంకా ఆయన కోమాలోకి వెళ్ళిపోతాడు, కోమాలోకి పోతే ప్రాబ్లం అవుతుంది అంటే నైట్ ఒక 200 members పోలీసులు వచ్చి మమ్మల్ని ఇది చేసినారు, లిఫ్ట్ చేసినారు నన్ను. ఓకే, లిఫ్ట్ చేసి బలవంతంగా సెలైన్ ఎక్కించినారు. 7 days ఉన్నాను. అప్పుడు కనీసం అంటే ఎవ్రీ డే నేను కూర్చున్న శిబిరం దగ్గరికి మినిమం 10,000 people మినిమం వచ్చేవాళ్ళు, పలకరించేవాళ్ళు, దండలేసేవాళ్ళు, హెల్త్ బాగుందని అడిగేవాళ్ళు, సపోర్ట్ చేస్తాము నీకు, మేము భయపడొద్దని చెప్పేవాళ్ళు. అట్లా ఎవ్రీడే వచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ కర్నూలులో ఉండే ఓటర్స్లో 50% పైనే వచ్చి నాకు మద్దతు తెలిపిపోయినా. 7 days అంటే 7 days ఉండగలిగినాను ఏం తినకుండా అంటే ఆ ఎనర్జీ వాళ్ళు ఇవ్వడం వల్ల ఉండగలిగిన. తర్వాత ఇప్పటికి కూడా ఎలక్షన్లప్పుడు కానీ ఎలక్షన్ల ముందు కానీ ఈ 5 years నేను ఎమ్మెల్యేగా లేకపోయినా నాతో పాటు నన్ను ఎక్కడ చూసినా సపోర్ట్ చేయడం కానీ వాళ్ళ అఫెక్షన్ చూపించడం కానీ దట్ ఈజ్ వెరీ గ్రేట్ థింగ్. నిజంగా అది భగవంతుడు కల్పించినటువంటి అదృష్టం అని చెప్పచ్చు. మీరు ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేశారా సార్ అంత సపోర్ట్ ప్రజల నుంచి దొరుకుతుందని? ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఓకే, అంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ చూస్తే అర్థమైందంటే మా కర్నూలు ప్రజలు ఎంత మంచి వాళ్ళు, నమ్మితే ఎంత సపోర్ట్ చేస్తారు అనేది దాన్ని బట్టి అర్థమైంది. అంటే ప్రేమించే వాళ్ళని అంత బాగా ప్రేమిస్తారు అనేది అర్థమైంది. దాంట్లో కులాలు మతాలు అని లేకుండా అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అంతా సపోర్ట్ చేసేవాళ్ళు, అంత బాగా అభిమానించేవాళ్ళు. నిజంగా అది పూర్వజన్మ సుకృతం అని చెప్పచ్చు. భగవంతుని ఆశీర్వాదం, అందరికీ అదృష్టం రాదు. ఓకే సార్, మామూలుగా కర్నూలు మొత్తానికి మీకు నచ్చిన ఐటెం కానీ వాట్ ఎవర్, కర్నూలులో మీకు నచ్చిన విషయం ఏంటి? అండ్ ఎస్పెషల్లీ మీకు కర్నూలులో ఏది ఫేమస్? కర్నూలులో నచ్చిన విషయము ముఖ్యంగా ఇక్కడ మత సామరస్యం. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఒకరి పండుగలు ఒకరు చేసుకుంటారు, అందరు కలిసి ఉంటారు. ఎక్కడ కూడా చిన్న డిస్ప్యూట్ పోరు. అది అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటారు. ఈవెన్ వినాయక నిమజ్జనం జరిగే టైంలో ఆ ప్రొసెషన్ పోయేటప్పుడు వాళ్ళు వచ్చి మాకు గ్రీటింగ్ చెప్తుంటారు, వచ్చి కలుసుకోవడము, కొంతమంది మాతో పాటు రంగులు చల్లుకోవడము. అసలు ఇటుపక్క అటుపక్క విగ్రహాలు పోతుంటే ప్యాక్డ్ ఉంటారు, ఇటుపక్క అటుపక్క ముస్లిమ్స్ ఉంటారు మేజర్గా. అంటే వాళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉంటారు. కొన్ని చోట్ల వాళ్ళు కూడా వాటర్ కానీ మజ్జిగ కానీ పెట్టింటారు. ఈ శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా పెడతారు. అట్లనే రంజాన్ బక్రీద్ వచ్చిందంటే హిందువులు కూడా వాళ్ళను ఇది చేయడము. అంటే రంజాన్ టైంలో ఒక్క పొద్దులు ఉంటారు, ఉపవాసాలు. ఆ టైంలో చాలా మంది హిందువులు ఇఫ్తార్ ఇస్తూ ఉంటారు. అవును సార్, అలాగే క్రిస్టియన్స్ కూడా సపోర్టింగ్, అందరు కలిసి ఉంటారు. అదే అన్ని మతాలు కులాల వాళ్ళు ఫ్రెండ్లీ నేచర్ అనేది కర్నూలు స్పెషాలిటీ. ఓకే, ఇంకా ఫేమస్ ఉండేటివి 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ కొండారెడ్డి బుర్జు, కర్నూలుకు యూనిక్ సింబల్ ఆఫ్ కర్నూలు, అది ఒకటి కర్నూలుకు. రెండోది గుమ్మస్, 500 years అబవ్ అయింది. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోనే ఉంది. అది ఒకటి కర్నూలుకు ఫేమస్. మూడోది 110 years దాటే చర్చ్ ఉంది, కోల్స్ సెంటీనియల్ చర్చ్. అది అంటే మతానికి ఒకటి కర్నూలులో ఫేమస్ ఉన్నాయి.
తర్వాత సాయిబాబా టెంపుల్ ఉంది ఇక్కడ. ఆ షిరిడి కంటే ముందు కట్టిన టెంపుల్, షిరిడి కంటే ముందు సాయిబాబాను ప్రతిష్ఠ చేసిన టెంపుల్ ఇది. ఓకే. షిరిడి కంటే ఇది ముందు టెంపుల్. ఆ పైన కూడా అంత నక్షత్రం ఆకారం ఉంటుంది, విష్ణు చక్రం ఆకారం ఉంటుంది. ఇవి ఫేమస్ కర్నూలులో. అంటే మతానికి ఒకటి ఫేమస్ ఉంది, అన్ని మతాలకు సంబంధించి కొండగట్టు గురించి సింబల్ ఆఫ్ కర్నూలు. సింబల్ ఆఫ్ కర్నూలు. సార్, జగన్ గారు సిద్ధం అని చెప్పేసి అన్నారు, మరి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాము. నేనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా నాయకులు, కార్యకర్తలుగా ఎక్కువ సిద్ధంగా ఉన్నారు. ముందే ప్రిపేర్ ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాలని. ఆయన ముఖ్యమంత్రి కావడము ఆయనకి ఎంత అవసరం ఉందో తెలియదు, కానీ ఈ రాష్ట్రానికి, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన ముఖ్యమంత్రి కావడం ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఎక్కువ సిద్ధంగా వెళ్ళే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు మహాకూటమి లాగా వస్తున్నారు కదా, దీన్ని ఎదుర్కోవడానికి ఎలా ఉన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, మహాభారత యుద్ధంలో 100 మంది కౌరవులు, వాళ్ళ వెనుక భీష్ముడు, ద్రోణాచార్యుడు, తర్వాత అశ్వత్థామ, ఇట్లా మహామహులందరూ ఉన్నారు. ఆఖరికి 5 మంది అంటే పాండవులు గెలిచినారు. ఈరోజు బీజేపీ, జనసేన, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇంకా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇంకా ఏదైనా మిగిలిన పార్టీలు అన్నీ కలిసి వచ్చిన ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒకటే లాజిక్, నేను బలవంతుని అనుకున్నప్పుడు ఇంకొకరి మీద ఎవరు డిపెండ్ కాదు. తన బలం మీద తన నమ్మకం ఉండేటోళ్ళు ఒకరి మీద డిపెండ్ కాదు. తన మీద తనకు నమ్మకం లేకుంటే, తన శక్తి మీద తనకు నమ్మకం లేని వాళ్ళే ఇట్లా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతా అంటారు. అంటే మా వాళ్ళు చెప్తుంటారు, భయపడేవాడు అందరు నా చుట్టూ పడుకోండి అంటుంటాడు. అంటే వానికి ధైర్యం లేదు, పోరాడే శక్తి లేనివాడు, పోరాడే ధైర్యం లేనివాడు 10 మందిని కలుపుకోనికి చూస్తాడు. నాకు ధైర్యం ఉంది, నేను పోరాడగలుగుతాను, సాధించగలుగుతాను అనేటోడు పక్కకు చూడు, వెనక్కి చూడు, ఒంటరి ప్రయాణమైన సిద్ధం అంటారు. ముందర చూసుకుంటూ పోతాడు. యుద్ధంలో దిగేంత వరకు ఆ పక్క శత్రువు బలం ఆలోచించాలి, కానీ యుద్ధంలో దిగినాక శత్రువు దగ్గర 100 మంది ఉండారా, లేకుంటే వాడు ఇంతలో ఉండాడా, ఇంత ఎత్తుండాడా అనేది కాదు. యుద్ధంలో దిగినాక పోరాటమే, వ్యూహం పొందాలి, వ్యూహం రచించుకోవాలి, పోరాడాలి. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర గట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, 2014లో కొత్తగా వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరి మీద ఆధారపడలే. అప్పుడు కొత్తగా కూడా ఇప్పుడు ఆధారపడలే. 2014లో ఆధారపడలేదు, 2019లో ఆధారపడలేదు, 2024లో కూడా ఎవరి మీద ఆధారపడ్డు. డెఫినెట్గా ఆయన నమ్మకము, ఆయన సైన్యము, ఆయన బలము ఒకటే. ఆయన సైన్యము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆయన బలము రాష్ట్ర ప్రజల అంతే. ఆయనకు భగవంతుని ఆశీర్వాదం ఉంది, 10 మందికి మేలు చేస్తున్నాడు, అందరికి కూడా ఆరోగ్య ప్రదాత అయినాడు. కాబట్టి దైవ బలము, ప్రజా బలము ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో సార్, రాజశేఖర రెడ్డి గారిని మీట్ అయ్యారా మీరు? చాలు సార్. 2009లో నాకు టికెట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఓకే. నైట్ ఫోన్ చేసినాం మేము. ఆ రోజు తెలుగుదేశం టికెట్ చంద్రబాబు నాయుడు ఎగురు కొడితే నైట్ ఫోన్ చేస్తే ఫాదర్ నైట్ టికెట్ అనౌన్స్ చేసినాం. 2000 అంటే అంతకుముందు తక్కువ సార్లు కలిసేవాళ్ళం. 2009లో ఆయనతో పాటు ట్రావెల్ చేసింది 6 months అయినా 6 months కనీసం అంటే ఒక 25-30 times కలిసి అంటే ఈజీగా ఉండేది అప్పుడు ఆయన కలవడం. అంటే ఆయన మీకు వ్యక్తిగతంగా ఎలా అనిపించేవారు? ఆయన గురించి చెప్పాలంటే అటువంటి నాయకుడు ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. ఆయనకున్న హ్యుమానిటీ కానీ, మనసుల్లో పలకరియడం కానీ, అంటే వాళ్ళకు ఎవరు నాకు క్రూషియల్ టైంలో కష్టపడినారు, ఎవరు నాకు హెల్ప్ చేసినారు, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఆయన పవర్లోకి వచ్చినాక వాళ్ళకు పిలిపించి వాళ్ళకు హెల్ప్ చేయడము, తర్వాత పోయిన లీడర్కు సాటిస్ఫై చేయడము, స్టేట్ నెట్ డెవలప్ చేయాలి, నీడ్స్ ఏంటి, తెలంగాణలో ముఖ్యంగా రైతులకు కరెంటు ప్రాబ్లం, ఫ్రీ కరెంట్ ఇచ్చేసినాడు. తర్వాత ఎక్కువ మంది డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేది ఎక్కువ ఆరోగ్యానికి, చదువుకు.
ఆరోగ్యం కోసము ఆరోగ్యశ్రీ పెట్టినాడు, ఖర్చు లేకుండా చేసినాడు. ఉమ్, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాడు, దాని ఖర్చు లేకుండా, అంటే ఫ్యామిలీ మీద బర్డన్స్ లేకుండా చేసినాడు. వెనుకబడిన ప్రాంతాలకు ఏం కావాలి? వాటర్ కావాలి. వాటర్ ఇస్తే కనుక ఇరిగేషన్ పెరుగుతుంది. ఉమ్, ఇరిగేషన్ పెరిగితే అగ్రికల్చర్ పెరుగుతుంది. అగ్రికల్చర్ పెరిగితే రైతులందరూ సుభిక్షంగా ఉంటారు. స్టేట్ ఎకానమీ పెరుగుతుంది. ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు తీసుకొని వచ్చినాడు. సమస్య మూలాలకు వెళ్ళి చూసారు ఏం అసలు? పాదయాత్రలో మూలాలు చూసినాడు కాబట్టి ఉమ్, సమస్యల పరిష్కారం వెతుక్కుంటూ పోయినాడు. ఉమ్, వెతుక్కుంటూ పోయి సమస్యను పరిష్కార దిశగా ఆయన అడుగులేశాడు, సక్సెస్ అయినాడు. ఆయనతో మీకు ర్యాపో ఎలా ఉండేది సార్? చాలా బాగుండేది. అంటే ఒక కొడుకులాగా చూసి బాగా పలకరించేవాడు. ఉమ్, ఏదైనా సమస్య తీసుకుపోతే ఇమీడియట్ చెప్పేవాడు. చాలా బాగా చూసాడు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం సార్? అప్పుడు రాజశేఖర్ సార్ కానీ అంత క్లోజ్ గా, ఓకే. ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా అంత ఎక్కువ కలిసే అవకాశం ఉండేది కదా. అప్పుడు ఆయన ఎంపీ ఎక్కువ ఢిల్లీలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అటాచ్మెంట్ పెరిగింది. ఓకే. ఎక్కువ వెళ్ళేవాళ్ళం. అంటే ఆయన ధైర్యం ఇవ్వడానికి కానీ, ఆయనకు ఉండామని భరోసా ఇవ్వడానికి కానీ ఎప్పుడు రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు అని అంటాడు. ఉమ్. అంతే. సార్, ప్రజలతో మీరు మామూలుగా వెళ్ళి సమస్యలు చూస్తున్నప్పుడు మీకు ఇది కర్నూలులో ఇమీడియట్ గా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇది నేను చేసేసి ఉంటే బాగుండు అలాంటి అది అనిపించేది ఏది ఉంది సార్? అదే మెయిన్ వాటర్ ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం. మిగతా అంటే సమస్యలు ఉంటాయి, అవి చేసుకుంటూ పోతాం. డీసెంట్రలైజేషన్ కావాలి, వాటర్ ప్రాబ్లం పోవాలి, వాటర్ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. టౌన్ బాగా పెరిగిపోతుంది కాబట్టి దీనికి 2 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కావాలి. అటు కల్లూరు ప్రాంతానికి ఒకటి, ఇటు కర్నూలు ప్రాంతానికి. వాటర్ మాకు సుంకేసుల ప్రస్తుతానికి ఉండే సుంకేసుల అది 0.8 టీఎంసీనే ఉంటుంది. 1.2 టీఎంసీ కెపాసిటీ కానీ షిల్ట్ అంతా చేరి 0.8, 0.9 కంటే ఉండదు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ ద కర్నూలు పీపుల్. ఏదన్నా వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చిందంటే వాటర్ కోసం వెతుక్కోవాలి. కాబట్టి అప్పుడే మేము అంద్రి నీవా నుంచి గాల్దండ ప్రాజెక్టుకు వాటర్ తీసుకుపోయేదానికి ఒక ఉంది. వాటర్ అలికేషన్ కూడా వచ్చింది. అక్కడి నుంచి పైప్ లైన్ తీసుకొని కర్నూలుకు వాటర్ తీసుకొని వస్తే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సుంకేస్ నుంచి పైప్ లైన్ తీసుకున్నారు, కానీ అక్కడి నుంచి పైప్ లైన్ తీసుకొని వచ్చి చేస్తే అప్పుడు అక్కడ ఎక్కువ 4 టీఎంసీ వాటర్కు ఇప్పుడు మళ్ళీ 5.5 పెంచే 4.5 టీఎంసీ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్. సో మీ విజన్ అనేది చాలా పెద్దగానే ఉంది కర్నూలు మీద నేను చూసిన. అది తీరితే బాగుంటుంది. వాటర్ ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్, దానికి అంటే డిఫరెంట్ రోడ్స్, కొత్త రోడ్స్ డెవలప్ చేయాలి. ఒకటే రోడ్డు కాకుండా ఒక చోటికి పోవాలంటే ఒక 3-4 రోడ్స్ చేసినామంటే డీసెంట్రలైజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ పోవాలంటే అందరు రాజవిహారు, కలెక్టరేట్ ఇట్లా పోవాలి. అట్లా కాకుండా అప్పుడు నేను జోరాపురం నుంచి ఒక రోడ్ వేసాను. అట్లా ఇంకా 4 రోడ్లు వచ్చినాయంటే పోతుంది. రాజవిహార్ సెంటర్ కూడా బర్డన్ తగ్గాలి. మెయిన్ ఎంప్లాయ్మెంటేషన్ యూత్కు ఒక ఐటీ ప్రాజెక్టు ఇక్కడికి రాగలిగితే, హైదరాబాద్ దగ్గర ఉంది, బెంగళూరు హైవే ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అవకాశం ఎక్కువ ఉంది. ఒక మంచి ఐటీ ఇండస్ట్రీకి ఇక్కడికి తీసుకొని రాగలిగితే చాలా వరకు టౌన్ డెవలప్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ తిరుగుతుంది, ప్రొడక్టివిటీ ఇండస్ట్రీస్ రావాలి, అవి రావాలి, ఎంఎస్ఎంలు ఇట్లాంటివన్నీ బాగా ఇండస్ట్రియల్గా డెవలప్ అయితే ఎంప్లాయ్మెంటేషన్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి యువత బయటకు పోయకుండా అవకాశాలు ఉంటాయి. ట్రాఫిక్, డ్రింకింగ్ వాటర్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్. సార్, చివరిగా ఒక ప్రశ్న సార్, అంటే ప్రజెంట్ ఉన్న యూత్ ని మీరు చూసినట్లయితే మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు పొలిటికల్ పరంగా కానీ ఇంకోటి ఏదైనా వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా? యూత్కు నేను చెప్పేది ఏమంటే మేజర్గా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగమే కావాలి, గవర్నమెంట్ ఉద్యోగమే కావాలనే ఆలోచన పెట్టుకోవాలి. ఈరోజు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, బ్యాంకులు సపోర్ట్ చేస్తున్నాయి, మీకు తెలివితేటలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, యు ఆర్ మోస్ట్ ఎఫిషియెంట్ పీపుల్, మీ దగ్గర ఆ శక్తి ఉంది, ఈరోజు టెక్నాలజీ ఉంది, మొత్తం టోటల్ గ్లోబల్ అంతా ఈరోజు ఒక సెల్ ఫోన్ ద్వారా మీ చేతిలో ఉంది. కాబట్టి ఇంత అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఉద్యోగం రాలేదని గవర్నమెంట్ని తిట్టుకుంటా అట్లా ఉండకండి. ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మనము మన ఎంప్లాయ్మెంటేషన్ మనమే చూసుకోవాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటేషన్ చేసుకోండి. చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మీ కెపాసిటీ పెట్టి
మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్నోవేటివ్గా ఆలోచించండి. ఈరోజు ఇవన్నీ స్విగ్గీ కానీ ఇవన్నీ వచ్చాయంటే ఇవన్నీ ఒక ఇన్నోవేటివ్ ఆలోచన. కొన్ని పాపులర్గా చేయండి. అంటే మీకున్నటువంటి మేధాశక్తిని కానీ మీకున్నటువంటి ఎఫిషియన్సీని ఉపయోగించి ఉద్యోగం కోసం వెయిట్ చేయకుండా మీరు సెల్ఫ్ ఇంప్లాయ్మెంటేషన్ ఒక ఇండస్ట్రియలిస్ట్ తయారై మీరు మీ కాళ్ళ మీద నిలబడి 10 మందికి మీరు ఉపయోగపడేలాగా తయారు కావాలనేది చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. సొసైటీలోకి చాలా హెరాయిన్ అని గంజాయి అని ఇట్లాంటివన్నీ చాలా వస్తున్నాయి కాబట్టి దానిలోకి దూరంగా ఉండండి. రెండోది నెక్స్ట్ మీరందరూ కూడా అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరందరూ కూడా ఒక మంచి సొసైటీ పడేదానికి ఒక మంచి పౌరులుగా మీరందరూ ముందరికి రావాలి అనేది. దాంతోపాటు మీరు మంచి సంస్కారం సంస్కృతితో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.